సుమన్ మేడం గారికి, లీలా మేడం గారికి, ఇంకా వచ్చిన అతిథులకి, కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, పిల్లలకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇండిపెండెన్స్ డే రోజు బాగా జరుపుకున్నాం కదా, అందరు బాగా రెడీ అయ్యి వచ్చారు, ఫుల్ మేకప్, సూపర్ కదా. ఈరోజు అయితే మనకు నిద్ర రాదు, రోజు క్లాస్ అయితే నిద్ర వచ్చేస్తుంది కదా. ఈరోజు బాగా అందరూ రెడీ చేస్తారు కాబట్టి మనకు నిద్ర అవన్నీ ఉండవన్నమాట. ఫుల్ హ్యాపీనెస్ మనసులో అంతా కదా. నిన్న గేమ్స్ అంతా బాగా ఆడినారంటే మేడం చూపించండి, మా పిల్లలు చాలా టాలెంట్ ఉంది మేడం అని చెప్తా ఉన్నారు. మేడం మీరు కూడా బాగా చదువుకుంటారంటే మేడం చెప్పిందంతా విని హోంవర్క్ కంపల్సరీ రాసుకొని రావాలా. సరేనా? హోంవర్క్ ఎవరైనా మిస్ చేస్తారా? ఈరోజు చెప్పిన లెసన్స్ ఈరోజే చదివేసుకోవాలా. పెద్ద అయినాక మీరు కూడా మంచి మంచి జాబ్స్ చేయలే కదా. నీకేం కావాలండి నాన్న పెద్ద అయినాక? టీచరా, లెక్చరరా? ఒక లేసి చెప్పండి, నేను చెప్తున్నాను. బాబా వెరీ గుడ్. ఇంకా లేచి చెప్పాలా? వెరీ గుడ్ వెరీ గుడ్. డాక్టర్, అబ్బా సూపర్ సూపర్ సూపర్. టీచర్. ఇంకా ఇంజనీర్ ఎవరు? ఇంజనీర్ మీకు అందరికీ కూడా మీ కళలు ఉన్నాయి కదా. నేను ఇంజనీర్ కావాలా, టీచర్ కావాలా, లెక్చరర్ కావాలా, అదొక ఎయిమ్ అనేది ఉండాలన్నమాట. దానిలో చాలా ఒక ఎయిమ్ అనేది అంటే మనం ఎయిమ్ సాధించడానికి కష్టపడతాం అనమాట. రోజు మేడం లెసన్స్ చెప్తా అంటారు కదా. ఈరోజు ముఖ్యంగా స్వాతంత్ర దినము. మనకి స్వాతంత్రం ఎలా వచ్చింది? మనం ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉండేవాళ్ళము. బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి మనల్ని విముక్తుల్ని చేసి ఇప్పుడు మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం కదా. అదంతా ఈ విషయం అంతా కూడా మన స్వతంత్రం ఎలా వచ్చింది, పెద్ద పెద్ద వాళ్ళు పోరాడి మన స్వతంత్రం ఎలా తీసుకొచ్చారో కొన్ని వేల మంది, మనకు కొంతమంది మాత్రమే తెలుసు. గాంధీ తాత తెలుసు కదా మనకి, నెహ్రూ తెలుసు, సుభాష్ చంద్రబోస్ తెలుసు, సరోజినీ నాయుడు తెలుసు, ఇంకా కొద్దిమంది స్వాతంత్ర సమర యోధులందరూ కూడా మీకు అందరికీ తెలుసు. కానీ ఇంకా వేల మంది ఉన్నారు స్వాతంత్ర సమర యోధులు. వాళ్ళు మనకి బయటకు కనిపిస్తున్నారు అంతే. కొన్ని వేల మంది స్వాతంత్ర సమర యోధుల వాళ్ళ త్యాగాల ఫలితము ఈ రోజు మనము ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం అన్నమాట. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. కొంతమందే కాదు, ఇంకా ఎన్నో వేల మంది వాళ్ళ జీవితాలని త్యాగం చేసి స్వతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుండి తరిమి వేసినారనమాట. ఈ విషయాలు మేడం చెప్పింటారు కదా క్లాస్లో, సోషల్ సబ్జెక్ట్లో ఇవన్నీ కూడా వస్తాయి. కానీ మనకు స్వతంత్రం వచ్చి దగ్గరగా 78 years అవుతా ఉంది కదా. ఇప్పుడు మన దేశం ఎలా ఉంది? స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో ఎలా ఉంది? ఇప్పుడు 2024 కదా. ఏ ఇయర్లో ఉన్నాం మనము? 2024 ఇయర్లో ఉన్నాం. ఇప్పుడు మన దేశం ఎలా ఉంది అనేది కూడా మనము ఆలోచించుకోవాలా. మన ప్రధానమంత్రి ఎవరు? మోడీ కదా. చూస్తుంటారు కదా టీవీలో, నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి. మన ముఖ్యమంత్రి ఎవరు చెప్పలేరు? నారా చంద్రబాబు నాయుడు గారు. టీవీలో న్యూస్ చూస్తే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు న్యూస్ కూడా చూడాలా. సరేనా? చూస్తారా? మనకి ముఖ్యమంత్రి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీకోసం ఏమేం చేస్తున్నారో తెలుసా? వెరీ గుడ్. మీకు బ్యాగ్స్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, స్కూల్ డ్రెస్ ఇస్తున్నారు. మళ్ళీ మీరు మధ్యాహ్నం తినడానికి మంచి భోజనాన్ని కూడా అందిస్తున్నారు కదా. ఇవన్నీ తెలుసా మీకు? సరే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు బాగా చదువుకోవాలని ఇవన్నీ మీకు ఇస్తున్నారు. మీరు వేసుకునే స్కూల్ డ్రెస్, మీరు తెచ్చుకునే బ్యాగ్, షూస్ అన్నీ కూడా ఇస్తున్నారు కదా. మళ్ళీ మీరేం చేయాలి అప్పుడు? వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగస్తులయ్యి మీ అమ్మ నాన్నని పోషించాలన్నమాట. మీ అమ్మ గిఫ్ట్లు ఇవ్వాలని ఉందా మీకు? మీరు పెద్ద ఉద్యోగం వస్తే మీ మమ్మీకి చీర తీసుకొని వస్తారా? స్వాతంత్రం అనేది ఎలా
వచ్చింది, ఎవరి వలన వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా మీరు వింటారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీ బాధ్యత ఏమి, ఇప్పుడు మనం ఏం చేయాలి? స్వాతంత్రం మనకు వచ్చేసింది, సంవత్సరము మనము ఇండిపెండెన్స్ డే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మంచి మంచి డాన్సులు చేసి, మంచి మంచి పాటలు చేసి, స్వీట్లు చేసుకొని కదా, ఇవన్నీ కూడా మనము చేస్తున్నాం. కానీ ఈరోజు మన బాధ్యత ఏమి అనేది కూడా మీరు ఆలోచించాలా. చిన్న పిల్లలుగా మీ